హాయ్ నమస్తే, నేను మీరు అపోల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా ఈ డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించినటువంటి కేసుల విషయంలో మహిళలకు ఒక అనుమానం ఉంది. కేవలం ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటే గృహహింస చట్టం కేసు ఒక కోడలు మాత్రమే పెడతారని, ఇతర మహిళలకు అంటే ఆ ఇంట్లో ఉండేటటువంటి అత్తకు కానీ లేదా ఆడబిడ్డకు కానీ లేదు తోటి కోడలకు కానీ ఇతర వ్యక్తులకు, ఇతర మహిళలకు, ముఖ్యంగా ఇతర మహిళలకు ఏ రకమైనటువంటి అధికారం లేదనేటటువంటి ఒక కాన్సెప్ట్ బాగా దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. అది రాంగ్ కాన్సెప్ట్. ఒకటి గుర్తుంచుకోండి, ఒకే ఇంటి కింద నివాసం ఉంటున్నటువంటి మహిళలు, ఆమె భార్య కావచ్చు, అత్త కావచ్చు, కోడలు కావచ్చు, ఆడబిడ్డ కావచ్చు, లేదు తోటి కోడలు కావచ్చు. ఒక తోటి కోడలు ఇంకో తోటి కోడల మీద కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టవచ్చు ఒక ఇంట్లో నివాసం ఉంటున్నప్పుడు. ఒక ఆడబిడ్డ తండ్రి తల్లి మీద కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టవచ్చు. ఒక కూతురు తల్లి తండ్రి లేదు బ్రదర్స్ మీద కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టవచ్చు. ఎందుకంటే తండ్రి తల్లి అన్నలు వదినలు అందరు కూడా ఆ కుటుంబంలో ఒక దగ్గర నివాసం ఉంటారు. దీనికి ఒకే ఒక పారామీటర్ ఏంటంటే ఒక ఇంట్లో అందరు కలిసి నివాసం ఉండాలనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్. ఆ తర్వాత ఏ మహిళ అయినా సరే ఆ ఇంట్లో గృహహింసకు బాధితురాలు అవుతే, గృహహింసకు బానిస అయితే, గృహహింసకు కావాల్సినటువంటి విక్టిమ్గా మారితే ఖచ్చితంగా ఆమెకు ఒక అవకాశం ఉంది. ఏమని పెట్టవచ్చని. చాలామంది కోడళ్ళని పెడతారు. ఇది కోడళ్ళను రక్షించడం కోసం మాత్రమే తెచ్చినటువంటి చట్టం ఇది అనేది ఉంది. అది తప్పు. ఏం చెప్తుందంటే ఒకే ఇంట్లో ఉండేటటువంటి ఏ స్త్రీ అయినా గృహహింస కేసు పెట్టవచ్చు. కోడళ్ళే కాదు, అత్తగారు కూడా కోడలపై గృహహింస కేసు పెట్టవచ్చు. గృహహింసకు గురయ్యేటటువంటి ప్రతి మహిళకు ఈ చట్టం వర్తిస్తుంది. ముఖ్యంగా గృహహింస నిరోధక చట్టం సెక్షన్ 12 కింద తరచుగా కోడళ్ళే కేసులు పెడుతుంటారు. ఈ కేసులను తమకు అనుకూలంగా వాడుకొని బాధితుల్లో కొందరు నిజంగా వేధింపులకు గురైతే అత్తింటి వారిపై కేసులు పెడుతుంటే, మరికొందరు అత్తింటి మీద పగ తీర్చుకోవడానికి గృహహింస చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఒక వాదనలు ఉన్నాయి. ఇట్లా దీని మీద గృహహింస మనం ఎవరైనా పెట్టవచ్చు అనేటువంటిది ఒక చట్టం చెప్తుంది. కోడళ్ళే కాదు, అత్త లేదు అత్త తల్లి, అత్త తండ్రి, అత్తకు సంబంధించినటువంటి ఏరాలు లేదు ఒక ఏరాలు అంటారు మన తోటికోడలు, ఆడబిడ్డ ఎవరైనా పెట్టవచ్చు. మీరు మీ యొక్క అవగాహన కోసం ఈ యొక్క వీడియోని మీకు చేస్తున్నాం. థ్యాంక్ యూ.